ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గుడారాల పండుగ నిమిత్తమై రేపటి రోజు ఉదయం 10 గంటలకి, సాయంత్రం 7 గంటలకి, శనివారం ఉదయం సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం వరకు గుడారాల పండుగ నిమిత్తమై మనం అనేక విషయాల కొరకై ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నిశ్చయముగా దేవుడు ప్రార్థనలు ఆలకించి 48వ గుడారాల పండుగని దీవెనకరంగా ప్రభువే జరిపించుదురుగాక. గత కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించచ్చు ఉన్నాం. బైబిల్ స్టడీ కాల నియమములు అనే అంశం మీద దూతల కాల నియమం, అజ్ఞాన కాల నియమం, ఆ తర్వాత మనస్సాక్షి కాల నియమములో జీవించిన యాకోబు గురించి మనం చదువుతూ ఉన్నాం. యాకోబు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు ఆయన ఎవరు అని మనం 3 విషయాలు గత వారంలో ధ్యానించాం. యాకోబు ఒక గుడారు నివాసి, రెండవది దర్శనములు మరియు కలలు చూచువాడు, మూడవది ప్రభువుతో ప్రతిష్ఠిత జీవితం కలిగినవాడు. ఇటు అనుభవాలు కలిగి జీవిస్తూ ఉండగా ఆయన జీవితంలో కొన్ని పొరపాట్లను బట్టి కొన్ని నష్టాలు పిల్లల జీవితాల్లో కలిగినప్పుడు యాకోబు కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నాడు. నేను చేసిన పొరపాట్లను బట్టి నా పిల్లల జీవితాలు శపించబడ్డాయి అని యాకోబు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆదికాండం 35వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో మరలా యాకోబు గురించి ఇంకా కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానించబోతున్నాం. ఈ మాటల చేత నా దేవుడు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచునుగాక. ఆదికాండం 35వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న అందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనడి, మనము లేచి బేతేలునకు వెళుదము, నా శ్రమదినమును నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడే ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. చదవబడిన ఆ వాక్య భాగాల్లో యాకోబు బేర్షెబ నుండి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ కల కనబడింది. ఆ కలలో దేవుడు దర్శించి ఆకాశ నక్షత్రాల వలె ఇసుకరేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తాను, విస్తరింప చేస్తాను అని ఎన్నో వాగ్దానములతో కూడిన మాటలతో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆదికాండం 28వ అధ్యాయములో ఆ సంగతులన్నీ మీరు తర్వాత చదువుకుంటారు. 28వ అధ్యాయము 10వ వాక్యము నుండి 22వ వాక్యం వరకు గత వారంలో మనం ధ్యానించాం. యాకోబు బేర్షెబ నుండి హారాను వైపుకు వెళుచు ప్రొద్దుగురికినందున ఓ చోట పడుకొని ఉన్నాడు, రాయిని తలగడగా పెట్టుకొని. ఆ సమయంలో దేవుడు అతన్ని దర్శించి కలల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కలలో యాకోబుతో మాట్లాడాడు. పరలోకంలో ఉంటున్న దేవుడు మనతో 3 విధాలుగా మాట్లాడుతాడు. ఒకటి కలల ద్వారా, రెండవది దర్శనాల ద్వారా, మూడవది వాక్యము ద్వారా మాట్లాడతాడు. పాత నిబంధన కాలంలో కలల ద్వారా యాకోబుతో మాట్లాడాడు. ఆ మాటను బట్టి దేవుడు తనను దర్శించిన ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఒక మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళాడు. అదేవిధంగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, గొప్ప చేస్తూ వచ్చాడు.
తోడుగా ఉండి ప్రయాణ మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. మరి యాకోబు యొక్క ప్రయాణంలో ఆయన నడిచిన జీవిత విధానంలో గత వారంలో చెప్పినట్లుగా గుడార నివాసిగా ఉండేవాడు. దర్శనాలు కలలు చూచేవాడు. ప్రభుతో ప్రతిష్ఠింపబడిన ఒక కాన్సిక్రేషన్ లైఫ్ చేయుచూ ఉండేవాడు. బేతేలులో తన యాత్రను ప్రారంభించాడు. కానీ మార్గంలో ఆయన జీవితంలో కొన్ని లోటుపాట్లు, దేవునితో ఉంటున్న సహవాసాన్ని విడిచిపెట్టినందువలన తన కుమార్తె దీన అవమానపరచబడింది. 2 కుమారులు షిమ్యోను లేవి నరహంతకులైపోయారు. దేవునితో ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కూడా కోల్పోయి బాధను అనుభవిస్తూ ఉన్న సమయంలో దేవుడు దర్శించి యాకోబును మరలా శుద్ధీకరించి ఆశీర్వదించాలి అని, నీవు బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టుమని మరలా బేతేలుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. దేవుని ప్రజలైన మన యాత్ర కూడా బేతేలు నుండి ప్రారంభించబడింది. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను. రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి, ఈ బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. ఈ మందిరము నుండి ఆత్మీయ యాత్ర ప్రారంభించబడింది. మనము కూడా దేవుని చేత ఎన్నో విధాలుగా ఆశీర్వదించబడి ఆత్మీయ మేలులు పొందుకుంటూ చాలా సంవత్సరాలుగా దేవుని మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు జీవితంలో కొన్ని పొరపాట్లను బట్టి శిక్షను అనుభవిస్తూ ఉంటాం. మనల్ని బట్టి కొన్నిసార్లు పిల్లల జీవితాల్లో కూడా శిక్ష కలుగుతూ ఉంటుంది. కానీ ఆ శిక్ష, ఆ బాధ, శ్రమలోనే ఉండాలని దేవుడు కోరుకోడు. కానీ ఆయన మరలా మనల్ని ఆశీర్వదించాలని బేతేలుకు మరలా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సంఘ సహవాసము, సేవకుల సహవాసము, ప్రార్థన, దైవభక్తి ఇవన్నీ చాలా అవసరమైనటువంటి కార్యాలు. మన జీవితాల్లో మరలా నూతనమైన మేలులు చేయాలని ఆశపడిన వాడై మరలా మాటిమాటికి ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికి రమ్మని పిలుస్తాడు. కనుకనే ఆనాడు యాకోబు అనుభవించిన నష్టానికి ప్రతిగా శుద్ధీకరించి మరలా ఆశీర్వదించాలని ప్రభు కోరుకున్న వాడై నీవు బేతేలుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమిని వర్లారా, బేతేలు అంటే దేవుని మందిరము. బేతేలుకు ఎందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, శుద్ధీకరించటానికి రమ్మని పిలిచాడు. శుద్ధీకరించటానికి దేవుడు రమ్మని పిలిచాడు. రెండవది, సమాధాన పడుటకు బేతేలుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఈ 2 ఉద్దేశాల నిమిత్తమై బేతేలుకు రమ్మని పిలిచాడు. ఇప్పుడు చదివిన వాక్యాన్ని బట్టి బేతేలుకు యాకోబును దేవుడు ఎందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడంటే, ఒకటి, శుద్ధీకరించటానికి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలైన మనము కూడా ప్రతిసారి బేతేలుకు, దేవుని మందిరానికి రాబడుచు ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరొక వైపు మనల్ని సరిచేసి శుద్ధీకరించి వాక్యము ద్వారా మనల్ని బలపరచి మనలో ఉంటున్న పొరపాట్లన్నీ సరిచేసి నూతనమైన మార్గాలలో నడిపించడానికి మాటిమాటికి దేవుని ప్రజలైన మనం దేవుని యొక్క సన్నిధికి లేక బేతేలుకు వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవం ఎంతైనా అవసరం. బేతేలుకు వచ్చినప్పుడు ఒకటి ఆశీర్వదిస్తాడు, మరొక వైపు శుద్ధీకరిస్తాడు. యాకోబు ఆశీర్వదించబడ్డవాడే, కానీ చేసిన పొరపాట్లను బట్టి నష్టాలు తాను అనుభవించాడు. పిల్లల జీవితాల్లో కలిగినప్పుడు దేవుడు జాలి కలిగి, ప్రేమ కలిగి మరలా బేతేలుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు బేతేలుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు అంటే, ఒకటి, శుద్ధీకరించడానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా శుద్ధీకరించుకోవాలి అంటే 3 కార్యాలు ఉన్నాయి. మీరు చూడండి. 3 వస్తువులను తీసుకొని వెళ్ళి సమాధి చేయాలి. అన్య దేవతలను పారవేసి, వస్త్రములను మార్చివేసి, చెవులనున్న పోగులను. ఆ వాక్యాలు మీరు చూడండి. 3వ వాక్యములో, మీ యొద్ద నున్న ఒకటి, అన్య దేవతలను పారవేయాలి. అన్య దేవతలను పారవేయాలి. మీరు గమనించండి, యాకోబు తాను జీవము కలిగిన దేవుణ్ణి నమ్మినవాడే.
కానీ రాహేలును పెళ్లి చేసుకున్న తర్వాత రాహేలు గుడారములో విగ్రహములు, వాళ్ళ తండ్రి విగ్రహారాధికుడు, ఆ విగ్రహములను రాహేలు కూడా పూజిస్తూ ఉండేది. వాటిని బట్టి కూడా యాకోబు తన కుటుంబంలో నష్టాలు కలిగి ఉన్నాయి అని దేవుడు గ్రహించాడు. కాబట్టి రాహేలు తన గుడారములో దాచుకున్న అన్య దేవతలు కూడా ఉన్నాయి. అన్య దేవతలను ఒకటి పారవేసి, మూడవది, మీ వస్త్రములను మార్చుకొని మన నీతి అంతయు కూడా మురికి గుడ్డ లాంటిది అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కానీ దేవుని నీతి మన జీవితంలో నెరవేర్చబడి నిమిత్తమై మన వస్త్రములను మార్చుకోవాలి. మూడవదిగా మనము చెవుల పోగులను యాకోబునకు అప్పగింపగా వాటిని షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను, అంటే సమాధి చేశాడు. ఇంకొక పర్యాయ పదం అది. క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసే మనం వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే వాక్యాలు, బైబిల్లో ఉండే విషయాలన్నీ అర్థం అవ్వాలంటే 10 కాలాల గురించి తెలుసుకొని ఉండాలని గతంలో కూడా నేను చెప్పాను. పాత నిబంధన కాలంలో వ్రాయబడిన ప్రతి మాట యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి. వాటిని టాలీ చేసి మనం క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి మనం ధ్యానిస్తూ రావాలి. ఈ 3 వస్తువులను తీసుకొచ్చి యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. శుద్ధీకరించబడటానికి ఈ 3 వస్తువులను తీసుకొని వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యములో మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని వాక్యం చెబుతోంది. క్రీస్తుని ఎరగక మునుపు అన్య దేవతలను ఆశ్రయించి అపవిత్రమైన జీవితాన్ని బట్టి చెవులో ఉన్న పోగులు అన్నప్పుడు లోక సంబంధమైన కార్యాలు, ఇవి జీవితాన్ని నష్టపరుస్తూ ఉండేవి. గతాన్ని ఒకసారి ఆలోచించి చూడండి. చాలామంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, గతంలో క్రీస్తుని ఎరక్క మునుపు నేను శాపాన్ని అనుభవించాను, కుటుంబంలో పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేదు, మేలు చూడలేని స్థితిలో ఉన్నాను, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు నా కుటుంబాన్ని ఆశీర్వదించారు అని కొందరు సాక్ష్యం చెప్తూ ఉంటారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు నా కొరకై కల్వారి సిలువలో ప్రాణం పెట్టి ఉన్నారు అని మన నోటి ద్వారా ఒప్పుకొని విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. మన నోటి ద్వారా ఒప్పుకోలు చేస్తూ ఉన్నాం. ఆ ఒప్పుకోలును బట్టి, మనం విశ్వసించే విశ్వాసాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం నోటితో ఒప్పుకోలు చేస్తూ ఉన్నాం. ఆర్సీ చర్చిలో మీరు గమనిస్తే అర్థం అవ్వాలని మీకు చెప్తున్నాను. ఫాదర్ కూర్చొని ఉంటాడు, ఇలాగా ఓ పెట్టెలాగా ఉంటుంది. అక్కడ వచ్చి వాళ్ళు చేసిన తప్పులన్నీ చెప్తూ ఉంటారు. ఫాదర్ దగ్గర ఒప్పుకుంటూ ఉంటారు. ఆర్సీలో వాళ్ళ ఒక ఆచారం లాగా ఆ ఫాదర్ దగ్గర వచ్చి, ఫాదర్ నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను అని కన్ఫెస్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనమైతే దేవుని దగ్గర కన్ఫెస్, లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకోలు చేయడం అనేది చాలా అవసరం. కనుక క్రీస్తును మనం అంగీకరించక మునుపు అన్య దేవతలను ఆశ్రయిస్తూ మన వస్త్రాలు మురికిగా, అంటే అనీతిగలిగా జీవించవచ్చు ఉండే అనుభవాలు, లోక సంబంధమైన కార్యాలు ఉండేవి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం వాటన్నిటినీ సిలువ వేసి ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తు నీ కొరకు నేను జీవించుచున్నాను అని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వచ్చి మన నోటితో మనం చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకొని విశ్వాసము ద్వారా ప్రభు దగ్గర కనిపెట్టామో, ఆ రోజు నుండి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. నీతిమంతుని కొరకు సైతము మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను అనే మాట ఉంది, మీరు గమనించండి. 9వ వాక్యములో నేను చదువుతాను, మీరు ఆలకించండి, పొట్లాడవద్దు. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. టక్కున ఎవరైనా చదివారు అనుకోండి, మిగతా వాళ్ళు మౌనంగా ఉండాలంతే. పోటీగా చదవకూడదు. అది పోటీ కూడా పెడదాం ఒక రోజు. ఒక ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చి ఒక 10 పోటీగా ఒకళ్ళు ఎత్తిన వెంటనే మిగతా వాళ్ళు మౌనంగా ఉండాలంతే. అది పోటీ అంటే. హల్లెలూయా. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. తద్వారా క్రీస్తు నా కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడు అని నోటితో మనం ఒప్పుకోలు చేసి, మనం చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకొని ముసటి బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చాం. తద్వారా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి ఉన్నారు ఆ మాటకు ఇదే అర్థం. గతంలో లోక సంబంధమైన మనుషులుగా ఉండేవాళ్ళం, కానీ నా కొరకై క్రీస్తు కల్వారి సిలువలో ప్రాణత్యాగం చేశాడు అని విశ్వసించి మనం చేసిన పొరపాట్లను ఒప్పుకోలు చేసి విడిచిపెట్టడం ద్వారా సిలువ వేసిన అనుభవం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. నేను చెప్పున్నదేమనగా, అదే ఇప్పుడు చెప్పా, ఒకళ్ళు ఎత్తంగానే ఎవరైనా ఒకళ్ళు పోటీగా, ఒకళ్ళు స్టార్టింగ్ ఎత్తంగా మిగతా వాళ్ళు మౌనంగా ఉండాలి. పోటీగా తమిళ్లో ఒక మాట ఉండే, ఎన్నైపారు ఎన్నళగైపారు అన్నట్టు ఇంకా పోటీగా చదవకూడదు. ఒకళ్ళు చదవంగానే మిగతా వాళ్ళు మౌనంగా ఉండాలి. ఓకే, పోటీ. నెక్స్ట్, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. గమనించండి, అక్కడ ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చరు నెరవేర్చరు అని గలాతీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు. శుద్ధీకరించడానికి, క్రీస్తులోనికి మనం రావటానికి ముందుగా శుద్ధీకరించబడ్డాం. ఈ వాక్యాన్ని బట్టి, ఒకటి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ వాక్యములో ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చరు నెరవేర్చరు. బాప్తిసం తీసుకొనక మునుపు, మందిరానికి రాకమునుపు, లోకంలో ఉన్నప్పుడు శరీరానుసారంగా నడుచుకునేవాళ్ళు. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత వాటన్నిటి నుంచి విడుదల పొంది ఆత్మానుసారమైన వ్యక్తులుగా దేవుడే మనల్ని మార్చాడు. హల్లెలూయా. మనల్ని దేవుడే మార్చాడు. అన్య దేవతలను పారవేసి వస్త్రములను మార్చివేసి అంటే వాటికి ఆత్మీయ అర్థం ఇదే. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. పాత నిబంధన కాలంలో రాయబడ్డ ప్రతి మాట క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి మనం ధ్యానించాలి. మునుపు ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు, ఇప్పుడైతే మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు అంటాడు. గనుకనే ఆదికాండం 35వ అధ్యాయము 1వ వాక్యములో దేవుడు యాకోబుతో చెప్తూ ఉన్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు అని. బేతేలుకు ఎందుకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు అంటే, ఒకటి, శుద్ధీకరించడానికి. హల్లెలూయా. ప్రేమైన వర్లరా, మన జీవితాల్లో కూడా శుద్ధీకరణ అనేది జరుగుతూనే ఉండాలి. శారీరకంగా శుద్ధీకరణ, ప్రతిరోజు స్నానం చేస్తాం శరీరం శుద్ధిగా ఉండటానికి. ఆత్మ శుద్ధిగా ఉండటానికి దేవుని యొక్క వాక్యమే. ఒక రాజుగారు ఉండేవాడట, 60 సంవత్సరాల వయసులో 3 సార్లు స్నానం చేశాడట. ఒకటేమో పుట్టినప్పుడు, రెండేమో బాప్తిసం తీసుకున్నప్పుడు, మూడోది పెళ్ళి అయినప్పుడు, సంథింగ్ తెలియదు.
ఇక అంతే, చనిపోయాడట. కారణం ఏంటంటే స్కిన్ డిసీజ్. మరి ఎలాంటి వేదన శరీరంలో అనుభవించి ఉంటాడో చూడండి. శరీరానికి శుద్ధీకరణ అవసరం, స్నానం అవసరం, అలాగే ఆత్మకు కూడా శుద్ధీకరణ అవసరం. ఏ విధంగా ఆత్మ శుద్ధీకరించబడుతుందంటే వాక్యము ద్వారా వాక్యానుసారంగా మనం జీవించుట చేత మనము శుద్ధీకరింపబడదుము గాక. అందుకే వాక్యాలు అవి గుర్చబడతాయి, హెచ్చరికలు ఉంటాయి, బుద్ధి చెప్పే అనుభవాలు ఉంటాయి. అది సేవకులకైనా విశ్వాసులకైనా అందరినీ, ఏ ఒక్కరిని ములాజు లేకుండా గద్దిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు వాక్యాలు ఏదైనా కఠినంగా ఉంటాయా, చెప్పకూడదు అంటాం, కానీ చెప్పకపోతే ఇక పరిస్థితి ఏంటి? నేను అందరితో ప్రేమ పలకరించి అందరితో సంతోషంగా ఉన్న వాక్యం దగ్గరకు వచ్చేసరికి కఠినంగానే ఉంటాయండి. వామ్మ ఇంత కఠినంగా ఉంటాయా, ఇంత కఠినంగా మాట్లాడతారా పాస్టర్ గారు అనుకుంటారేమో, కానీ వాక్యం అది సేవకులైన మాకు మీకు అందరికీ అవి ప్రయోజనకరంగానే ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. వాక్యం అది గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. వాటికి మనం లోబడి విధేయత చూపినప్పుడే దేవుడు ఆ వాక్యము ద్వారా మనల్ని శుద్ధీకరించుదురుగాక. కాబట్టి ప్రియమైన వారలారా, ఆనాడు యాకోబు బేతేలుకు రమ్మని పిలిచాడు అంటే శుద్ధీకరించడానికి. ఆదికాండం 37వ అధ్యాయము 1వ వాక్యంలో కూడా మీరు చూడండి. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశములో యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశములో నివసించును. శుద్ధీకరించి తాను దేవుని చేత ఆశీర్వదించబడటానికి కనాను దేశములో నివసిస్తూ ఉన్నాడు. కనాను దేశంలో ఉండాడు. కానీ భార్య రాహేలు పరిస్థితి ఏంటో మీరు చూడండి. ఆదికాండం 35వ అధ్యాయము 19వ వాక్యములో యాకోబు శుద్ధీకరించబడటానికి దేవుని యొక్క మందిరానికి వచ్చాడు. శుద్ధీకరించుకొని తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించడానికి ఇష్టపడి అక్కడ ఉన్నాడు. మరి రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాత పెట్టబడెను అని వ్రాయబడి ఉంది. రాహేలు మార్గంలో వెళుతూ ఉండగా చనిపోయిందండి. మార్గంలో వెళుతూ చనిపోయే పరిస్థితులు దేవుని ప్రజలకు రాకూడదు. ఒక లోతైన ఒక సత్యం ఏంటంటే, పితరుల సమాధుల్లో మన పేర్లు లిఖితం చేయబడాలి. ఆదికాండం 49వ అధ్యాయము 30-31 వాక్యములో మీరు చూడండి. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రి యొద్ద నన్ను పాతిపెట్టుడి అని అక్కడ యాకోబు తెలియచేశాడు. సరే, ఆ విధంగా ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పెల పొలములో ఉన్నది. గమనించండి, అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. ఆ స్వాస్థ్యము ఎఫ్రోను యొద్దనున్న శ్మశాన భూమి స్వాస్థ్యముగా కొన్నాడు. అక్కడ ఎవరెవరిని పాతి పెట్టారో మీరు చూడండి. అబ్రహామును, అతని భార్య అయిన శారాను, ఇస్సాకు, రిబ్కా పాతి పెట్టిరి. చూడండి, లేయా కూడా పాతి పెట్టబడింది. ఈ లిస్ట్లో ఎవరి పేరు లేదు? రాహేలు పేరు లేదు. ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. పితరుల సమాధుల పట్టికలో మన పేర్లు లిఖితం చేయబడాలి. ఒక డీపర్ ఎక్స్పీరియన్స్, ఒక లోతైన అనుభవం ఏంటంటే పితరుల పట్టికలో. అందుకే దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా ముగింపు ఎట్లుండేది నాకు తెలియపరచు అంటాడు. మన యొక్క ముగింపు అనేది చాలా విలువైనదిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎఫ్రతా మార్గములో పాతి పెట్టబడెను ఎందుకు అని ఆలోచించినట్లయితే, ఆమె యొక్క విగ్రహారాధికురాలు, అన్ని దేవతల్ని వాళ్ళ తండ్రి పూజించిన విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉండేది. ఇవి ఈ రోజుల్లో లోకంలో గమనించినట్లయితే ఇలాంటి మాటలన్నీ కొన్ని కామెంట్ చేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ స్టడీ కాబట్టి క్రైస్తవులకు, విశ్వాసులకు మాత్రమే ఇవి ప్రయోజనకరంగా ఉండునుగాక. రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గంలో పాతి పెట్టబడెను. రాహేలు పేరు అక్కడ రాయబడలేదు.
లేయా పేరుంది కానీ రాహేలు పేరు రాయబడలేదు. ఆ తర్వాత యాకోబు కూడా ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదని యాకోబు తన కుమారులు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇతరుల యొక్క పట్టికలో లీస్టు అబ్రహాము మొదలుకొని లీస్టు మీరు గమనించి చూడండి, అందరి పేర్లు ఉన్నాయి కానీ రాహేలు పేరు లేదు. కారణం ఒకటి, ఆమె అన్య దేవతల్ని దాచిపెట్టుకుంది గుడారంలో. ఓ శుద్ధీకరణ లేని పరిస్థితుల్లో ఒకవేళ ఆ విధంగా మార్గ మధ్యలోనే ఆమె మృతి చెంది ఉన్నది అని ఆత్మీయంగా ఒకవైపు ఆలోచించవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యములో, అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకు కల్వారు సిలువలో ప్రాణత్యాగం చేసి తన విలువైన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి మనల్ని కొన్నాడు. పౌలు గారు తెలియజేస్తున్నారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని అక్కడ రాశాడు. మనం దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహంతో దేవుని మహిమపరచుడి అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభువుకే, దేవునికే, యేసయ్యకే నేను చెందిన వ్యక్తిని, యేసయ్యకే నేను సొంతం అన్నట్లుగా ప్రభువునే మనం హత్తుకొని జీవించే అనుభవం. విలువ పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు. అలాంటి సమయంలో లోకానికి, పాపానికి, సాతానికి సొత్తుగా మారటానికి అవకాశం లేదు. ఒకవేళ అలా మారామనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఒక పాఠంగా మనం ఆలోచించవచ్చు. రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గములో మనం మృతి చెందవలసిన వాళ్ళం కాదు, కానీ నెమ్మదిగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికి నెమ్మదిగా పితరుల సమాధిలో పాతిపెట్టుబడి అనుభవం కొరకై దావీదు ప్రార్థన చేశాడు. ప్రభువా, నా అంతం ఎట్లుండున్నది నాకు తెలియచేయుము. మనిషి ఏ విధంగా కన్నుమూస్తాడో తెలియదు. ప్రెస్టీజ్, ఒక్కరికైనా 5 సంవత్సరాలు వారంటీ ఉంటుంది, కానీ మనిషికి వారంటీ లేదు, గ్యారంటీ లేదు. కానీ మన ముగింపును గురించి మనం ప్రార్థన చేసుకోవడం ఎంతైనా అవసరం. ఏ క్షణం ఏ విధంగా ప్రాణం పోతుందో తెలియదు. కానీ ఒక మంచి ముగింపు, అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు బాధ కలుగుతుంది. అయినా కూడా దావీదు అందుకే ముగింపును గురించి ఎంతో ప్రార్థన చేసుకునేవాడు. కానీ రాహేలు ఎఫ్రతా మార్గమున పాతిపెట్టబడింది. రాహేలు ఎఫ్రతా మార్గంలో పాతిపెట్టబడింది. వాక్యం చెప్తుంది, విలువ పెట్టి కొనబడిన వారు మీరు అని, మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని వాక్యం చెప్తుంది. దేవుని ప్రజలైన మనము ఒక మంచి ముగింపును చూడాలనే ఉద్దేశము చేతనే ఈ మార్గంలోనికి వచ్చాం. మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36వ వాక్యములో, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36వ వాక్యములో, ఐథియోపియా నపుంసకుడు వారు త్రోవలో వెళుచు ఉండగా బాప్తిసం ఇచ్చుటకు ఏమైనా ఆటంకం కలదా అని అడిగి, ప్రేమిన వర్లారా, ఫిలిప్పు ఐథియోపియా నపుంసకుడికి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మన పేర్లు జీవ గ్రంథంలో లిఖితము చేయబడును గాక. ఈ జన్మకర్మ పాపాలన్నీ కూడా పరిపూర్ణంగా దూరపరచబడి దేవుని సొత్తైన ప్రజలుగా మారటానికి బాప్తిసం ఎంతైనా అవసరం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యంలో, క్రీస్తునందు బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని వాక్యం చెప్తోంది. కాబట్టి యాకోబు ఆనాడు బేతేలుకు దేవుడు రమ్మని పిలిచాడు శుద్ధీకరించడానికి. 2 విధాలుగా మనం శుద్ధీకరించబడుతూ ఉన్నాం. ఒకటి, లోకములో ఉన్నప్పుడు లోక సంబంధమైన మాలిన్యం చేత అంటబడిన పరిస్థితుల్లో దేవుడు మనల్ని శుద్ధీకరించి ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి మనల్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మరి శుద్ధీకరణ అనేది అంతటితోనే ఆగిపోతుందా అంటే కాదు. జీవితకాలం అంతా కనుమూసేంత వరకు మనల్ని మనమే పరిశుద్ధపరుచుకుంటూ శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ప్రభువా, నాలో ఉంటున్న లోటుపాట్లు ఏంటి, నాలో ఉంటున్న
నీకు ఆయాసకరమైన మార్గాలు ఏంటి అని ఎవరికి వాళ్ళే కన్ఫెస్ చేసుకొని ఒప్పుకోలు చేసి విడిచిపెడుతూ క్రీస్తులో ఉన్న స్వభావాలన్నీ ధరించుకుంటూ విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి ధరించుకోవాల్సిన స్వభావాలన్నీ ధరించుకొని ప్రభు రాకడ వరకు కనుమూసేంత వరకు మనల్ని మనమే పరిశుద్ధపరుచుకుంటూనే రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో అని. ఒకటి, వ్యక్తిగతంగా తమను తాము శుద్ధీకరించుకునే వాళ్ళు ఉన్నారు, మరికొందరు ఇతరుల యొక్క బలహీనతలను కనిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మీ స్వంత రక్షణని మీరు కొనసాగించుకోనండి అని. కాబట్టి ప్రభు రాకడ వరకు, అందుకే బలలో పాలు పొందేటప్పుడు కూడా శుద్ధీకరించుకొని బలలో పాలు పొందాలి. ఆ తర్వాత ప్రభు యొక్క రాకడలో సమీపిస్తూ ఉండగా ఆయన ఎదుట నిలవబడటానికి కూడా ఒక మంచి మనస్సాక్షి అవసరం. కాబట్టి ఎవరికి వాళ్ళే నాలో ఉంటున్న బలహీనత ఏంటి అని సర్చ్ చేసుకుంటూ మనం ప్రభు యొక్క రాకడకై సిద్ధపడదుము గాక. శుద్ధీకరణ ఈ విధంగా జరుగుతూ రావాలి. ఈ ప్రాసెస్ అనేది కన్నుమూసేంత వరకు, ప్రభు రాకడ వరకు శుద్ధీకరించుకుంటూనే దేవుని ప్రజలు పరిశుద్ధపరుచుకొని క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు పొందేంత వరకు కనిపెట్టి పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నప్పుడే క్రీస్తు మనల్ని తన రాజ్యానికి అంగీకరిస్తాడు. కాబట్టి ఆనాడు యాకోబుని దేవుడు బేతేలుకు రమ్మని పిలవటానికి రెండు కారణాలు. ఒకటి, శుద్ధీకరించటానికి. రెండవదిగా, సమాధాన పడుటకు. ఎవరెవరితో సమాధాన పడ్డాడో ప్రేమిన వర్లారా 4 విషయాలు మీకు చెప్తాను. ఆదికాండం 31వ అధ్యాయము 51 వాక్యాన్ని మీరు చూడండి. మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడము. నలభై 49వ వాక్యాన్ని కూడా చదవండి. నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నను చూడుము. చాలు చూడండి, దేవుడు నాకును నీకును దేవుడే సాక్షి. దేవునితో ఒకటి, తన మామ అయిన లాబానుతో యాకోబు సమాధాన పడ్డాడు. హల్లెలూయా. ఒకటి, బేతేలుకు మరలా రిటర్న్ ఎందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడంటే శుద్ధీకరించడానికి. రెండవది, సమాధాన పడటానికి. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు, ప్రభు రాకడ వరకు, కళ్ళు మూసేంత వరకు మనల్ని మనమే వెరిఫికేషన్, మనల్ని మనమే సర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండవది, ఎవరెవరితో సమాధాన పడాలో వాళ్ళందరితో సమాధాన పడి వెళ్తూనే ఉండాలి. ఈ యొక్క బోధ, ఈ డాక్టరీన్ అనేది ఎవరు బోధించరండి. ఈ బోధించరు, ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు కూడా. అయితే ఇది అపోస్తలుల యొక్క బోధ, సమాధాన పడే బోధ. బేతేలుకు తిరిగి రమ్మని పిలుస్తున్న సమయంలో ఎందుకు పిలుస్తున్నాడంటే తన మామ అయిన లాబానుతో సమాధాన పడటానికి. ఆదికాండం 24వ అధ్యాయం 29వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఆ వాక్యంలో మీరు గమనించినట్లయితే ప్రేమిన వర్లరా, లాబానుతో వాళ్ళ మామ ఏ విధంగా కనెక్ట్ అయ్యాడు. ప్రేమిన వర్లరా, ఒకసారి ఆలోచించండి. తన మామ, ఆ యాకోబు యొక్క మామ పేరు లాబాను. ఎప్పుడైతే రిబ్కాని పెళ్లి చేసుకున్నాడో ఆ రోజు నుండి వాళ్ళ మామతో సహవాసం. అంటే ఇక అల్లుడి ద్వారా మామ లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. చూడండి, ఈ రోజుల్లో ఉన్నారు, మెతగ్గా ఎవరైనా అల్లుడు దొరికారు అనుకోండి, ఇక వాడిని ఏపుకొని తింటారు. ఒక కుటుంబం తెలుసు, వాళ్ళ అల్లుడే పాపం వాళ్ళ మామని, వాళ్ళ అందరినీ, కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. అల్లుడి ద్వారా మామ
లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. లాభాను యాకోబు గురించి తర్వాత మీ వాక్యాల్లో మీరు గమనించండి. సంపాదిస్తూ ఉన్నాడు. కానీ మామైన లాభాను అల్లుడైన యాకోబు ద్వారా అన్నిటిని సమకూర్చుకుంటూ ఉన్నాడు. లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే మనిషి ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. యాకోబు ఏశావును మోసం చేశాడా? ఇక్కడ లాభాన్ని ఇప్పుడు యాకోబును మోసం చేశాడు. అవన్నీ వాక్యాలు మీకు తర్వాత మీరు చదువుకోనండి. 31వ అధ్యాయం 21వ వాక్యములో 31వ అధ్యాయం 20వ వాక్యములో చూడండి 20వ వాక్యములు. యాకోబు తాను పోవుట వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. యాకోబు తాను 20వ వాక్యంలో చూడండి. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదును కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. 31వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. నీవు బలవంతముగా నా యుద్ధ నుండి భయపడి తిని చాలు. 31వ అధ్యాయం 49వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. మనం ఇప్పుడు చదివిన మిస్పా అనే చోటికి వచ్చి సమాధానపడ్డాడు. అవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, మీకు తెలిసిన వాక్యాలు అవి. యాకోబు లాబాను ఇంటికి అల్లుడుగా వచ్చిన తర్వాత లాబాను యాకోబు ద్వారా అల్లుని ద్వారా చాలా సంపాదించుకున్నాడు. ప్రారంభంలోనే ఇదిగో యాకోబు రాహేల్ని పెళ్లి చేసిస్తాను, 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మోసం చేశాడు. నెక్స్ట్ సరే లేయాను పెళ్లి చేసి ఇచ్చాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు, లేయా కొరకు 7 సంవత్సరాలు, మరలా 6 సంవత్సరాలు మందును మేపి 20 సంవత్సరాలు కొలువు చేసి మామకే లాభప్రాప్తిని కలగజేశాడు. కానీ తాను నష్టపోయాడు. అందుకే మునుపు మీతో చెప్పినట్లుగా గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, మనిషి ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడు. ఆ వాక్యాన్ని చూడండి. బైబిల్ స్టడీ కాబట్టి ప్రతి రెఫరెన్స్ మీకు చూపిస్తాను. 5వ అధ్యాయము 8వ వాక్యం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. 7వ వాక్యం చివరి మాట. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తాను. ఆ మధ్య ఓ తల్లిదండ్రిని ముసలోళ్ళని చూసుకోక రోజు ఒక సిల్వర్ ప్లేట్లో భోజనం పెట్టేవాళ్ళట. వాళ్ళ మనవడు చూశాడట. ఓహో, అంటే మా అమ్మ నాన్న కూడా ముసలోళ్ళు అయినప్పుడు వీళ్ళకు కూడా సిల్వర్ ప్లేట్లో భోజనం పెట్టాలి అంటే పట్టించుకోకుండా హీనంగా చూడాలన్నట్టుగా ఆ థాట్స్ వచ్చిందట మనవడికి. వాళ్ళ నాన్న రోజు రూపాయి కొనుక్కోవడానికి ఇస్తే అవన్నీ పోగు చేసి ఒకసారి వాళ్ళ ఫ్రెండ్తో పాటు సంతకెళ్ళి 2 సిల్వర్ ప్లేట్ కొన్నాడట. వాళ్ళ మమ్మీ డాడీ అడిగారట, ఎవరికి రానంటే, మమ్మీ నీకు ఒక బొచ్చ, డాడీ ఇద్దరికి 2 ప్లేట్లు అన్నాడు. వామ్మో అని భయపడి, ఎందుకురా అంటే, తాతను కూడా ఇలా చూసుకుంటున్నావు కదా అందుకే. అంటే వయసు అయిన తర్వాత, వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలా అని పిల్లలకి మైండ్ వచ్చేసేది చూడండి. అందుకే మనిషి ఏది విత్తుతాడో అదే పంట కోయును అని వాక్యం చెప్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు వాళ్ళ అన్నని మోసం చేస్తే జ్యేష్ఠత్వ ఆశీర్వాదం తీసుకుంటే, ఇక్కడ లాబాను మోసం చేశాడు. కానీ ఆ మోసాన్ని బట్టి చాలా నష్టపోతే, కానీ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అసమాధానాలు వచ్చాయి. కానీ మా అమ్మ ఇవన్నీ గొడవలు ఎందుకు, మనం కుటుంబమే కదా. చూడండి, సమాధానపడి మనస్సు. కుటుంబం అన్నప్పుడు పోరాటాలు ఉంటాయి. ముఖ్యంగా పోరాటం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ఆస్తుల దగ్గరే గొడవలు వస్తాయండి, ఇక ఎక్కడ రాదు.
ప్రాపర్టీ దగ్గరే వస్తాయి. మీరు గమనించి చూడండి లైఫ్ సైకిల్లో ఖచ్చితంగా ఆస్తుల దగ్గరే గొడవ వస్తాయి. ఇప్పుడు యాకోబు లాబానికి గొడవ రావడం ఇదే కారణం. 20 సంవత్సరాలు బాగా పనిచేయించుకొని సంపాదించుకున్నాడు మామ. ఇప్పుడు చివరికి నా భార్య పిల్లలకి నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి మామతో సమాధానపడి బాయ్ బాయ్ చెప్పి బయటకు వచ్చేసాడు మిస్పా ఆ స్థలానికి. ప్రేమిన వర్లారా, రెండవది ఆదికాండం 32వ అధ్యాయం 30వ వాక్యములో తన మామ అయిన లాబానుతో సమాధాన పడ్డాడు. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, కుటుంబంలో రక్త సంబంధికుల మధ్యలో, తోబుట్టువుల మధ్యలో అసమాధానాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరితో మీరు సమాధాన పడుదురుగాక. సాధ్యమైనంత సమాధాన పడాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యంలో కోపపడుడి కానీ పాపము చేయుకుడి. తర్వాత మీకు చెప్తాను, రెఫరెన్స్ మరలా చదువుదురు మీరు. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వాక్యములో రెండవది దేవునితో సమాధాన పడ్డాడు యాకోబు. నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. పెనుయేలు అనే మాటకి దేవుని దర్శనము. ఆ పైన క్రింద వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోరండి, క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. దేవునితో సమాధాన పడ్డాడు. నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినది అని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అంటే దేవుడు తనని దర్శించాడు. తన జీవితంలో ఉంటున్న పొరపాట్లను బట్టి ప్రభు దగ్గర క్షమాపణ అడగటానికి దేవుని యొక్క దర్శనాన్ని కోరుకున్నప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు. కానీ గతంలో ఏ విధంగా ఉన్నాడు? 32వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా చూడండి. 32:25 కొట్టెను. 31వ వాక్యం. ముప్పై వాక్యమే అదే, పెనుయేలు అని దేవుని దర్శించాడు. రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడు, పోరాడుతూ ఉన్నాడు. ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ, 26వ వాక్యములో, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని దేవునితో ఆయన పోరాడి ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన దర్శించాడు. పెనుయేలు అనే మాటకి దేవుని ముఖము లేక దేవుని దర్శనము అని. ఈ మాటను బట్టి యాకోబు తన మామతో లాబానుతో సమాధాన పడ్డాడు. రెండవది దేవునితో సమాధాన పడ్డాడు. దేవుడు మనల్ని దర్శించాలి అంటే దేవునితో మనం సమాధాన పడాలి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని వ్రాయబడి ఉంది. ప్రేమ వల్ల దేవుడు మనకు దర్శనం అవ్వాలి, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనల్ని చూడాలి, మనం ఆయన చూడగలగాలి అంటే ఆత్మీయ నేత్రాలతో. హృదయశుద్ధి ముఖ్యం. హృదయంలో మున్సిపాలిటీ పెట్టుకొని ప్రభువా నన్ను దర్శించయ్యా, దీవించయ్యా అంటే దీవించడు, కానీ హృదయశుద్ధిని కోరుకుంటాడు. అందుకే యాకోబు రాత్రంతా దేవుడు తనను దర్శించి ఆశీర్వదించేటట్లుగా దేవునితో పెనుగులాడి ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని దర్శనమిచ్చాడు. ఆ సమయంలో నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలైన మనం సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలి అంటే మునుపు మీతో చెప్పినట్లుగా ఏదైనా పొరపాట్లు జీవితంలో ఎదురైనప్పుడు మనుషులతో చెప్పి మనం ఏడవడం కంటే ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థించినప్పుడు, యాకోబు అంటే మోసగాడు, కానీ ఆయన పేరు తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడింది. 28వ వాక్యంలో చూడండి. నీవు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని దేవునితో పోరాడువాడు. ఇంగ్లీష్లో ప్రిన్స్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు అనే మాటకి ప్రిన్స్ ఆఫ్ గాడ్. దేవుని గతంలో మోసగాడుగా ఉన్నాడు, కానీ దేవుని చేత ఆశీర్వదించబడ్డ ఒక రాజుగా,
అతడు దేవుని చేత హెచ్చింపబడ్డాడు. కాబట్టి ప్రేమైన వర్లరా, రెండవది యాకోబు దేవునితో సమాధానపడ్డాడు. మూడవది తన సహోదరులతో సమాధానపడ్డాడు. సహోదరులతో తన అన్నయ్యన ఏశావుతో సమాధానపడ్డాడు. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. చూడండి, వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఒకటి, యాకోబు తన మామ అయిన లాబానుతో సమాధానపడ్డాడు. ఆ మాటను బట్టి కుటుంబస్తులతో మీరు సమాధానపడుదురుగాక. రెండవది, దేవునితో సమాధానపడ్డాడు, దేవుని దర్శించాడు. దేవునితో మనం సమాధానాన్ని కాపాడుకోవాలి. మూడవది, తన అన్నయ్య ఏశావుతో 20 సంవత్సరాల తర్వాత నా తమ్ముణ్ణి చూడాలి అనే ఆశతో వస్తూ ఉంటే యాకోబు భయపడి నన్ను చంపటానికి వస్తూ ఉన్నాడు అని భయపడి దేవునికి ఇవ్వాల్సిన కానుకలన్నీ ఏశావుకు ఇవ్వాలని తీసిపెట్టాడు. ప్రేమైన వర్లారా, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం మీరు చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యంలో, కోపపడుడి గాని, కొలొస్సీయులకు రాసిన పత్రిక, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చాలు. కోపం మనిషికి వచ్చింది, ఉపకారం తింటున్నాం కదా, కోపం వచ్చింది. కానీ ఆ కోపం ఎంతవరకు ఉండాలి అని వాక్యం చెప్తుందంటే సాయంత్రం వరకే. అలాంటి కోపపడే మనసు వెంటనే సమాధాన పడే మనసు ఎవరిలో మనం చూస్తామంటే పిల్లల్లోనే చూస్తాం. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదైనా గోల చేసినా ఏదైనా అల్లరి చేసినా ఒక్కటి బీగుతారు. మమ్మీ అని చెప్పేసి అంత దూరం పరిగెడతారా, మరలా కాసేపు మమ్మీ అన్నం పెట్టు ఆకలేస్తుందని ఇంటికి పరిగెత్తుకొని వస్తాడు. చూడండి, ఆ కాసేపే, మరలా వాళ్ళలో కోపం ఉండదు. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభువు అన్నారు, మీరు మార్పు చెంది పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. చూడండి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు, లేకపోతే లేరు. మార్పు, ఆ చిన్న పిల్లల్లో ఉంటున్నటువంటి ఆ క్షమించే ఆ మనస్సు, కోప్పడే మనస్సు అప్పుడే ఉంటుంది, మరలా కాసేపు పోతుంది. అలాంటి స్వభావం లేకపోతే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు అని క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఆ మాటను బట్టి పరలోక రాజ్యం దేని మీద ఆధారపడి ఉందంటే మన స్వభావాల మీదే ఆధారపడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట దొరికితే మీరు ఎవరైనా చదవండి. మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది. రెఫరెన్స్ చెప్పమా. 19:13 చేతులుంచి చిన్న పిల్లలను ఆయన ఎదుగు తీసుకొని వచ్చిరి. 18వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ చూడండి పరలోక రాజ్యంలో ప్రవేశించారని మీతో చెప్పుచున్నాను. మార్పు నొందంటే పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు మరలా చిన్నపిల్లలాగా మారడం అంటే ఇదే. స్వభావాలు ఇంకా క్రింద వాక్యాల్లో మీరు చదువుకుంటూ వస్తే మార్పు అనేది కాన్సక్రేషన్ లైఫ్. ఈ వాక్యాలు మీరు గమనించి చూడండి. మార్పు అనేది చిన్న బిడ్డల వలె మనం మార్పు చెందాలి. 8వ వాక్యం నుండి మనం చదివితే, నీ చెయ్యి నీ అభ్యంతరపరిచిన ఎడల, 9వ వాక్యం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ వద్ద పారివేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడేట కంటే కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవి అభ్యంతరం. వాటిని నరికివేయంటే కత్తి తీసుకొని నరుక్కోమని చెప్పట్లేదు యేసుప్రభు వారు. అందుకే బైబిల్ అర్థం చేసుకోవాలి అంటే ప్రియమైన వారలారా, మునుపు మీద చెప్పాను, ఆత్మీయంగానే ప్రభు చెప్పాడు. నీ కన్ను అభ్యంతరపరుస్తుంది అన్నప్పుడు ఎగ్జాంపుల్, కంటి చూపులు బాగలేదు, నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పి ఒకడు నా కంటి చూపే ఇవి లేకపోతేనే అని
కళ్ళు కత్తితో పొడుచుకుంటే ఈ మాటను బట్టి పిచ్చోడవుతాడు. నీ కన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని పెరికివేయము అనే ఈ మాటకు అర్థం ఏంటంటే కాన్సిక్రేషన్ లైఫ్. ఈ కన్ను, చెయ్యి, పాదములు పాపం చేయటానికి, చెడుతనానికి పరుగులు ఎడుతూ ఉన్నప్పుడు, ప్రభువా నా కన్నులు పవిత్రమైన వాటిని చూచేటట్లు నా మనసు త్రిప్పండి, కాళ్ళు చేతులు అని ప్రేమిన వర్లరా మన నోటి ఒప్పుకోలను బట్టి ప్రతిష్ట కలిగి విడిచిపెట్టే అనుభవాన్నే ఇక్కడ యేసు ప్రభువారు తెలియచేశారు. హల్లెలూయా. ఆత్మీయంగానే చెప్తూ వచ్చారు ఇవన్నీ. ఇవి ఫిజికల్గా, భౌతికంగా కొందరు చదివి యేసు ప్రభువారు ఏంది అటు చెప్పారని ఈ రోజుల్లో ఈ యూట్యూబ్లో కామెంట్స్ రకరకాలుగా. అందుకే బైబిల్ అర్థం అవ్వాలి అంటే ఆత్మీయంగా వాక్యాన్ని ధ్యానించాలి, 10 కాలాల గురించి తెలుసుకుంటే అర్థమైంది, లేకపోతే పిచ్చోళ్ళు అవుతారు. గనుక ఆనాడు ఏషావుతో సమాధాన పడ్డాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం ఉంటే ఆ ఈవినింగ్ వరకే, నెక్స్ట్ డే ఉందనుకోండి, సూర్యుడు అస్తమించే వరకు. సూర్యుడు అంటే భౌతికంగా సూర్యుడు ఉన్నాడు, రెండవది నీతి సూర్యుడని యేసయ్య ఉన్నాడు. సూర్యుడు అస్తమించే వరకు, ప్రభు మీతో ఉన్నంత వరకు, ఆయన రెక్కల నీడలో మీరు ఉన్నంత వరకు కోపము, ద్వేషము, పగ, ఈర్ష్యతో కాకుండా ఆ ఈవినింగ్ వరకే సమాధాన పడాలి. నెక్స్ట్ డే ఉందనుకోండి ఆ కోపం, అది పాపంగా మారిపోతూ ఉంటుంది. ఈ మాటను బట్టి ఒకళ్ళు చెప్పారు, మరి వాళ్ళు మాటికి కీడు చేస్తుంటే ఏం చేయాలన్నా అని అడిగాను. ఒక సహోదరుడు అడిగాడు. ఇంకొక వాక్యం చెప్పారు, దుష్టులకు దూరంగా ఉండు అని. మంచి మాట అన్నాడు. పలానా వాళ్ళ ద్వారా ఇబ్బంది కలుగుతుంది, సమాధాన పడాలని వాక్యం చెప్తుంది. మరి వాళ్ళు మాటికి ఇబ్బంది పెడుతుంటే దుష్టులకు దూరంగా ఉండని ఇంకొక వాక్యంలో రాయబడింది. ఇది బాగుందన్న అంటారు. అంతే. అట్టి వాళ్ళకు దూరంగా ఉంటే గొడవలు ఉండవు, అసమాధానం ఉండదు. ప్రేమిన వర్లారా, 20 సంవత్సరాల తర్వాత ఏషావు తన తమ్ముడైన యాకోబును కలవటానికి వస్తే యాకోబు భయపడిపోతూ ఉన్నాడు, నా అన్న వస్తూ ఉన్నాడు చంపటానికి. కానీ 20 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి నా తమ్ముడు చేసిన మోసం నాకు కీడే కలిగింది అని అనుకోలేదు, కానీ మర్చిపోయాడు. కానీ ఏషావు మర్చిపోయినా యాకోబు మర్చిపోలేదు. చూడండి, నీవు సత్క్రియ చేసిన యెడల తలెత్తుకొనవా అని వాక్యం చెప్తోంది. ఇప్పుడు మోసం చేసింది ఎవరు? యాకోబు. కాబట్టి ఆ చేసిన కీడు అనేది మనసులో అలాగే ఉంది. వీడు ఎప్పుడైనా ప్రతికీడు చేస్తాడేమో, ఏషావు వచ్చి నన్ను చంపేస్తాడేమో, అందుకే 20 సంవత్సరాల తర్వాత కనబడి నీ దగ్గరకు వస్తానన్నాడు, ఏదైనా చేస్తాడేమో అని కూల్ చేయటానికి దేవునికి ఇవ్వవలసిన కానుకలు తీసుకెళ్ళి అన్నకి ఇచ్చేసాడు. ఏషావు అంటాడు, నాకెందుకు, నా దగ్గర ఉన్నాయి. అన్న కూడా లేదులే, తీసుకోలే సమాధాన పడటానికి. చూడండి, సమాధాన పడటానికి. ఇలా ఏషావు మర్చిపోయాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, నా తమ్ముడు ఎలా ఉన్నాడో చూడాలి అని. కానీ ఏషావు మర్చిపోవట్లేదు, యాకోబు మర్చిపోవట్లేదు. ఏషావు మర్చిపోయినా యాకోబు మర్చిపోవట్లేదు. ఆదికాండం 33వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. అప్పుడు యాకోబు అట్లు కాదు, చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతాడో చూడండి. నీ కటాక్షం నా మీద ఉన్న యెడల చిత్తగించి మనసు పెట్టి దయచేసి నా కానుక పుచ్చుకోను. నేను దేవుని, చూడండి ఎంత పొగడుతున్నాడు, దేవుని ముఖాన్ని చూసినట్టు ఉంది అన్నయ్య. ఏషావు అన్నయ్య పొగిడే మాటలు. బ్రెడ్ మీద బటర్ పోస్తారు చూడండి, ఆ టైప్లో దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసితేనే నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. ప్రేమిన వర్లరా, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 3-4 వాక్యాల్లో చూడండి, 33వ అధ్యాయము 3-4 వాక్యాల్లో, తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ప్రేమిన వర్లరా, లోతుగా వాక్యాన్ని ధ్యానించినట్లయితే 7 మార్లు తన సహోదరుని సమీపించి 7 మార్లు నేలను సాగిన పడెను. ఎన్నిసార్లు క్షమించాలి? ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ప్రభువా మరి ఒక శత్రువు ఉన్నాడు, వాడు నాకు కీడు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వాక్యంలో చూడండి.
పేతురు ఆయన ఎద్దుకు వచ్చి తప్పిదము చేసిన ఎడల ఎన్ని మార్లు అతనికి క్షమింపవలెను? చూడండి, 7 మార్లు మట్టుక. అందుకు యేసు 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, 7 సార్లు క్షమించాలా? పాత నిబంధన కాలంలో 7 సార్లు అతను, ఇప్పుడు మనం చదివాం 33:10లో 3-4 వాక్యాల్లో వాక్యం చెప్తుంది. యేసయ్య అంటాడు 7 సార్లు కాదు, 70 ఏళ్ల మట్టుకు. 70 అని అంటే మనిషి యొక్క ఆయుష్. 90వ కీర్తన 10వ చరణంలో చూడండి, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడలో 8 సంవత్సరములగును. 70 సంవత్సరాలు అన్నప్పుడు మనిషి యొక్క ఆయుష్ను చూపిస్తుంది. మా ఆయుష్ కాలం అంతే 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడలో, చూడండి, స్ట్రెంత్ ఇంకా ఎక్కువ బలం ఉంటే మనిషి 70 సంవత్సరాలు అంతే. తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది. ఏదో ఒక బలహీనత వస్తూనే ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లము, లేకపోతే ఏదో ఒకటి. ఇక ఎంత ట్రీట్మెంట్ చేసినా ఇక ప్రయోజనం ఉండదు. ప్రేమిన వర్లరా, 70 అంటే మనిషి ఆయుష్కాలం అంతా శత్రువుగా ఉన్న వ్యక్తిని మనం క్షమించదుముగాక. జీవితకాలం అంతా క్షమించాలి అని యేసయ్య చెప్పారు. మరి అట్టి అనుభవంలో మనం ఎంతమంది ఉన్నామో ఆలోచించాలి. శత్రువులు ప్రతి ఒక్కరికి ఉంటాడు. పెద్ద శత్రువు అంటే వాడే కర్ణుడు, సాతాను గాడే పెద్ద శత్రువు. వాడిని క్షమించమని వాక్యం చెప్పట్లేదు. మనకు విరోధులు, మిమ్మల్ని ఎవరు బాధ పెట్టి ఉంటారో, ఎవరిని కృంగదీసి ఉంటారో, ఎవరు మీకు వ్యతిరేకంగా ఉంటారు, శత్రువులు, వాళ్ళు ఎవరో గమనించి ప్రేమిన వర్లలో 70 ఏళ్ళ మట్టుకు జీవితకాలం అంతా క్షమించాలి. ఇది ఒక డాక్ట్రిన్. ఈ అనుభవంలో లేనందువలననే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యుద్ధం జరగటానికి శత్రుత్వమే కారణం. కుటుంబాల్లో చిచ్చుపెట్టి అసమాధానాన్ని కలగజేయటానికి కారణం ఇదే. క్షమించే మనసు లేనందువలన కుటుంబాల్లో, సంఘములో, సమాజములో, ప్రపంచ దేశాల్లో గొడవలు జరగటానికి మూల కారణం ఏంటంటే సమాధాన పడే మనస్సు లేనందువలన. కానీ వాక్యం చెప్తుంది, నీవు సమాధానపడు. 4వదిగా తండ్రితో సమాధాన పడ్డాడు. ఇంకొక రెఫరెన్స్ మీకు చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వాక్యాల్లో కూడా చూడండి. దేవుడు మన అర్పణ అంగీకరించాలి అన్న ముందుగా సమాధానపడి రమ్మని వాక్యం చెప్తుంది. నీవు బలిపీఠమునొద్ద 5వ అధ్యాయము 23-24 మత్తయి సువార్త. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచు ఉండగా, చూడండి, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల సమాధానపడుము. అటు తర్వాత వచ్చి చూడండి, అప్పుడు నీ అర్పణ అంగీకరింపబడుతుంది అని. కానుకలు, దశభాగాలు, దేవునికి అర్పణలు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఎవరి దగ్గరనైనా పోట్లాడి తీసుకొచ్చి కానుకిస్తున్నారా? ఎవరి దగ్గరైనా మోసం చేసి డబ్బులు తీసుకొస్తూ ఇస్తున్నారా? మరి దానికి రీజన్ లేదు. అప్పుడప్పుడు కొందరు తీసుకొస్తారు కానుక. నేను అద్దెంకిలో సేవ చేస్తున్నప్పుడు లైన్ మ్యాన్ విశ్వాసి ఉండేవాడు. వైర్లన్నీ కట్టలు తీసుకొచ్చేవాడు మందిరానికి. వామ్మో, ఎక్కడ తీసుకొచ్చావంటే, ఇవి ఆ పొలాల్లో ఉంటాయిలే అన్న, వాళ్ళు దొంగ కరెంట్లు వేసుకుంటారు కదా, అవన్నీ పట్టి తీసుకొచ్చాను. మరి నా దగ్గర ఎందుకు తీసుకొచ్చావు, మందిరానికి ఎందుకు, నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటే, ఉన్నాయిలే అన్న అంటాడు. మరి ఆ దోషం పోవాలి అని అంటే నేను ప్రార్థన చేసి తీసుకున్నా అంతే. లేదంటే వాళ్ళ దోషాలన్నీ మన మీదకి వస్తే ప్రయోజనం. అందుకే ప్రతి అర్పణని ప్రార్థన చేసే వాళ్ళు. దొంగ వైర్లు తీసుకొచ్చాడు, ఎక్కడో తీసుకొచ్చి మందిరానికి ఇచ్చాడు. మరి దేవుడు అంగీకరిస్తాడా? కొందరు మోసం చేసి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. మరి వాటిని దేవుడు అంగీకరిస్తాడా? వీటికి రీజన్స్ ఏంటి? చూడండి, అర్పణ అంగీకరింపబడాలి అంటే ఎవరి దగ్గరో కొట్టుకొచ్చి ఎవరి దగ్గర మోసం చేసి తీసుకొస్తే దేవుడు అర్పణను అంగీకరిస్తాడంటే ఈ మాటను బట్టి లేదు. ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటే, ఎగ్జాంపుల్, ఆ వ్యక్తి లైన్ మ్యాన్ విశ్వాసి వైర్లన్నీ తీసుకొచ్చాడు. ఆ రైతులు అయ్యో నాశనంగాను, అది కానీ ఇది కానీ అన్నీ తిట్టారనుకో,
ఇప్పుడు ఈ మందిరాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తే మరి నేనేం చేయాలి? అందుకే దోషం పోవాలి ప్రభువా, నజరేయుడైన యేసు నామములో తొలగిపో అని చెప్పి ప్రార్థన చేసి తీసుకున్నా, లేకపోతే దోషాలు నా మీదకి వచ్చేది. అందుకే చెప్తూ ఉంటే కొన్నిసార్లు మీరు అలాంటివి చేయబాకండి, అలాంటి అనవసరం. దోషాలు ఉంటాయి ప్రతిదీ. అందుకే ప్రార్థన ద్వారా ఆ దోషాలన్నీ తొలగిపోవునుగాక. 4వది, తండ్రితో సమాధాన పడ్డాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండం 35వ అధ్యాయం 27వ వాక్యం. ఆదికాండం 35:27. అబ్రహామును, ఇస్సాకును మమ్రేలో కిర్యత్ అర్బాకు యాకోబు వచ్చెను. చూడండి, అదే హెబ్రోను అంటే సహవాసము అని అర్థం. 28-29 వాక్యాలు చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు మృతి పొందెను. చూడండి, ఏశావు యాకోబు అతన్ని పాతి పెట్టారు. ఇద్దరు సమాధాన పడ్డారు కాబట్టి ఇద్దరు వచ్చి యాకోబు ఇస్సాకు సమాధి చేశారు. ఈ మాటను బట్టి తండ్రి అయిన ఇస్సాకుతో యాకోబు సమాధాన పడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 37వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించను. తండ్రితో సమాధాన పడ్డాడు కాబట్టి యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుతో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఒకటి, యాకోబు తన మామ అయిన లాబానుతో సమాధాన పడ్డాడు. 2వది, దేవునితో సమాధాన పడ్డాడు. 3వది, తన సహోదరుడైన ఏశావుతో సమాధాన పడ్డాడు. 4వది, తండ్రి అయిన ఇస్సాకుతో సమాధానపడి తన యాత్రను ముగించాడు. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించబడిందో చూడండి. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వాక్యం. బేర్షెబా నుండి యాత్ర ప్రారంభమైంది. ఎండింగ్ 35వ అధ్యాయం 21వ వాక్యం. 35:21. ఇశ్రాయేలు ప్రయాణమై చూడండి, అక్కడ ఎండింగ్ అయింది. ముగింపు. మరి ఆయన జీవన యాత్రలో ఒకటి శుద్ధీకరించుకున్నాడు ఈ మాటలను బట్టి. 2వది, సమాధాన పడ్డాడు. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, మనము జీవించే జీవితకాలం అంతా ప్రభు దగ్గర ఎవరికి వాళ్ళే శుద్ధీకరించుకుంటూ ప్రభు రాకడకై మనం సిద్ధపడదుము గాక. కన్ను మూసేలోపు, ప్రభు రాకడ వచ్చేలోపు ఎవరెవరితో సమాధాన పడాలో, ఎవరెవరితో మధ్య ఒక పెద్ద పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. 2 సహోదరులు ఉండేవాళ్ళట. వాళ్ళు చాలా ప్రాణ స్నేహితులు. ఏదో చిన్న విషయంలో గొడవ వచ్చిందట. గొడవ వస్తే ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళలో ఒక సహోదరుడికి జబ్బు చేసి మంచాన ఉన్నాడు. చాలామంది అతన్ని చూసి వెళ్తూ ఉన్నారు, చూసి వస్తున్నారు. కానీ అతని ప్రాణం మంచంలో ఉండి నలిగిపోతున్నాడే తప్ప ప్రాణం పోవట్లేదు. ఇంకో సహోదరుడు చెప్పారట, ఇదిగో మీ ఫ్రెండే కదా, ఏదో చిన్న విషయంలో గతంలో గొడవ వచ్చింది, అందరూ చూసి వస్తున్నారు, నువ్వు కూడా చూసి రాకూడదా అని అంటే, చాలామంది చెప్పిన తర్వాత వెళ్ళాడట. వెళ్తే ఆ మంచాన ఉన్న సహోదరుడు, అనారోగ్యంతో బాధపడుతున్న సహోదరుడు, ఇతను రాగానే సంతోషపడి, సహోదరుడు, గతంలో ఏదో చిన్న పొరపాటు అయింది, నన్ను క్షమించు, మనసులో ఉంచుకోవద్దు, నువ్వు వస్తావని నేను ఎంతో ఆశతో ఎదురు చూచాను, ప్రభువే నిన్ను తీసుకొచ్చాడు, నేను గతంలో ఒక మాట అని నిన్ను తిట్టాను, నన్ను క్షమించు అని క్షమాపణ అడిగాడు. చూసి అతను పరామర్శించి వెళ్ళాడు. నెక్స్ట్ డే అతను ప్రాణం పోయింది. చూడండి, అంటే సమాధాన పడేంత వరకు ప్రాణాలు కూడా కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. అందుకే జీవితకాలంలో మనం ఎవరెవరితో సమాధాన పడాలో, ఇంకా దానికి చెప్పాను మీకు, వీళ్ళు సమాధాన పడే మనసు లేదు అన్నప్పుడు దుష్టులకు దూరంగా ఉండడమే బెటర్. కాబట్టి యాకోబు నలుగురితో సమాధాన పడ్డాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 10వ వాక్యంలో రాయబడి ఉంది, మనం ఈ లోకంలో జీవించే
విధానాన్ని బట్టి, ప్రవర్తనను బట్టియే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున. చూడండి, ప్రతి కార్యము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను అని అంటారు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవాను నేను. ఒకని ప్రవర్తనను బట్టి, డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదించుదురుగాక. మన క్రియలను బట్టే దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదించుదురుగాక. ప్రవర్తన ఫలం, క్రియాఫలం యాకోబు అనుభవించాడు. కనుకనే యాకోబు తాను చనిపోయినప్పుడు పితరుల యొక్క సమాధుల పట్టికలో యాకోబు పేరు కూడా వ్రాయబడి ఉంది. 49వ అధ్యాయము చివరి మాట, యాకోబు తన కుమారులు చాలించి చేర్చబడెను. ఇలా యాకోబు తన యాత్రను ముగించాడు. ఈ మాటలను బట్టి మనము కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ క్రియలు వాళ్ళ వెంట వస్తాయి, కానీ సంపాదించిన ఆస్తి, వెండి, బంగారు ఏవి రావు. కాబట్టి ఈ లోకంలో యాకోబు గురించి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, బేతేలుకు ప్రభు మరల రమ్మని పిలిచాడు. ఎక్కడైతే నేను నిన్ను దర్శించానో అక్కడికి నీవు రా. ఎందుకంటే ఒకటి శుద్ధీకరించుకోవటానికి, రెండవది సమాధాన పడటానికి. శుద్ధీకరించుకున్నాడు, సమాధాన పడ్డాడు, నెమ్మదిగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. అట్టి జీవితపు కొన్ని ఆత్మీయ అనుభవాలు మనం కూడా కలిగి ప్రభు రాకడకై సిద్ధపడదుముగాక. వచ్చే వారం యాకోబు పొందిన ఆశీర్వాదాలు గురించి మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటల్ని బట్టి మనం చేసిన ప్రార్థనలన్నీ